అందరూ విని దేవుని దీవెనలు పొందండి. ప్రభునామలో మీ అందరికి వందనాలు. బాగున్నారు కదా? ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ మేలు పొందుతున్నారని, దేవుని వాక్యమును విని రక్షించబడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ శ్రమల దినాల్లో ప్రభా నీ వాక్యమును వినడానికి, బిడ్డలకు వివరించడానికి కృప చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. కృప కలిగిన దేవా నీకే వందనాలు, ప్రేమ కలిగిన దేవా నీకే వందనాలు. యేసయ్యా, నీ నీతిని బట్టి బ్రతకడానికి సహాయం చేయండి, యథార్థతను బట్టి బ్రతకడానికి సహాయం చేయండి. కృపలో దీవించి ఆశీర్వదించమని వాక్యము చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మతో నింపి శక్తిని, ప్రభా జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పునరుద్ధానుడైన యేసు. మరి ఇప్పటి వరకు మనం శ్రమల గురించి, యేసుక్రీస్తుని మరి చంపి సిలువ వేసి సమాధి చేయబడట వరకు మనం చూసాం. అయితే ఆయన ముందే ఆయన శిష్యులతో చెప్పారు, ఈ ప్రధానులు పెద్దలు నన్ను హింసించి, పరిశుద్ధుడైన యేసుని హింసించి చంపి, ఆ సిలువ వేసి చంపుతారు. అయితే మూడవ నాడు మరలి తిరిగి లేస్తాడు అని చెప్పి ఈయన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పిన మాటలు మనం వింటాం. ఇక్కడ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు సబ్బాతు రోజు గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి కలిసి వచ్చి ఆయన దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తారు. యేసుక్రీస్తుని అక్కడ సమాధి వేయబడ్డం, సమాధిలో పెట్టడం, దానికి ఒక ముద్ర వేసి ఒక రాయిని అడ్డంగా పెట్టడం, అక్కడ మరి రోమా ప్రభుత్వం కొంతమందిని కాపలాదారులని, సైనికులను పెట్టడం, ఇవన్నీ మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే ఆయన తిరిగి లేవడం అనేది కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే ఆయన తిరిగి లేచి ఆ శిష్యులకు కనపడడం, అక్కడ మరి ఏమి చెప్పారో మనం అది గ్రహించుకొని ఒకసారి పరిశుద్ధ లేఖనాలు చదువుదాం. సబ్బాతు రోజు గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి కలిసి వచ్చి ఆయన దేహానికి పోయడానికి సుగంధ ద్రవ్యాలు తిన్నారు. వారం మొదటి రోజు ప్రొద్దున్నే ఆదివారం సూర్యోదయం అవుతుండగా వారు సమాధి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చారు. వీళ్ళు ఎంత త్వరగా పరిగెత్తుకొని అంటే 3వ దినమున లేస్తానని దేవుడు చెప్పిన మాట వాళ్ళకి గుర్తుంది కదా. వాళ్ళు ముగ్గురు కూడా పరిగెత్తుకుంటా ముందుగా పరిగెత్తుకొని వస్తారన్నమాట. ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చేటప్పటికి సమాధి ద్వారం నుండి మన కొరకు ఎవరు రాయి దొర్లిస్తారని ఒకరితో ఒకరు చెప్పండి. అంటే ఆ రాయి మూయబడి ఉంది కదా, ఆయన యొక్క శరీరానికి రాయడానికి ఆ ద్వారాన్ని ఎవరు తీస్తారని చెప్పుకుంటూ వస్తుంటారనమాట. అప్పుడు వచ్చి చూడగా రాయి దొర్లించబడి ఉండడం కనబడింది. ఆ రాయి చాలా పెద్దది. వారు సమాధిలో ప్రవేశించినప్పుడు తెల్లని నిలువుటంగి వేసుకున్న ఒక యువకుడు కుడివైపున కూర్చుని ఉండడం చాలా కలవరపడ్డాడు. వీళ్ళు ఏం చేస్తారంటే గబగబా ఆ యొక్క ఆ సమాధికి అడ్డంగా పెట్టిన రాయి దొర్లించబడడం, ఆ తలుపు తీసి ఉండడం చూసి, ఆ సమాధి తెరవబడి ఉండడం చూసి లోపలికి వెళ్ళి పరిగెత్తకుండా కంగారుతో వాళ్ళు చూస్తే అక్కడ ఒక తెల్లటి వస్త్రాలు ధరించుకొని, అంగీ ధరించుకొని ఉన్న ఒక ఆయన కూర్చుని ఉండడం చూస్తే అతడు వారితో, కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, ఇదిగో ఆయనను ఉంచిన స్థలం. అక్కడ సాక్ష్యం కోసం అక్కడ దేవుని యొక్క దూతను అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. వీళ్ళంతా కంగారు పడిపోతున్నారు, అయ్యో ఏమైపోయాడు, యేసుక్రీస్తుని ఎవరు తీసుకుపోయారు అని కంగారు పడుతుంటే అప్పుడు ఆయన చెప్తాడు, కలవరపడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు, అయితే ఆయన ఇక్కడ లేడు, ఇదిగో ఆయనను ఉంచిన స్థలము, లేచి ఉన్నాడని ఆయన సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. దాంతో మీరు వెళ్ళి ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ ఆయన మీకంటే ముందుగా వెళ్ళి గలిలయకు వెళ్తున్నాడని చెప్పండి, ఆయన మీతో చెప్పినట్టే అక్కడ మీరు ఆయనను చూస్తారు. ఈ విషయాలన్నీ ఆయన వారితో చెప్తున్నాడు. ముగ్గురు వాళ్ళు కూడా స్త్రీలు వచ్చినప్పుడు వారికి విస్మయం, వణుకు కలిగ వారు సమాధి దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారు భయపడినందువల్ల ఎవరితో ఏమీ చెప్పలేదు.
అప్పుడు వీళ్ళెవరికాళ్ళే వెళ్ళిపోయి ఆ తర్వాత పేతురు వీళ్ళు కూడా వచ్చి ఆ సమాధిని చూడడం మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఈయన అన్నీ చెప్పిన తర్వాత భయపడిపోయి అమ్మో ఏం చేస్తారో ఏం జరుగుతుందో అని భయపడి ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు మగ్దలేని మరియ బ్రతికి లేచిన యేసుని చూచుట. అప్పుడు మగ్దలేని మరియ ఆయన యేసుక్రీస్తుని చూస్తుంది. అయితే ఆయన తోటమాలి అనుకుంటుంది. ఆయన వారంలోనే మొదటి రోజు ఆదివారం తెల్లవారినప్పుడు బ్రతికి లేచిన తర్వాత తాను 7 దయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. మొదట ఎవరికి కనబడ్డాడండి? యేసయ్య 7 దయ్యాలను వదలబొట్టిన ఆ మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడో చూద్దాం. ఆమె వెళ్ళి ఆయనతో కూడా ఉన్నవారితో ఆ సంగతి తెలియజేసింది. వాళ్ళు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆయన బ్రతికి ఉన్నాడని ఆమె ఆయనను చూచింది, కానీ వారు విని నమ్మలేకపోయారు. తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోతూ ఉంటే ఆయన మరో రూపంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం చూడాలి. 2 నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఈ వింతని, ఈ యొక్క అద్భుత కార్యాన్ని అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏం చెప్పుకుంటున్నారని యేసయ్య ఆ 2 పక్కనే నడుచుకుంటూ వెళ్తారు. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు, కానీ వారు వీరి మాట కూడా నమ్మలేదు. ఘనమైన సువార్త చేయ బాధ్యత. ఆ తర్వాత 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. తాను లేచాక చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకమును హృదయ కాఠిన్యమును గద్దించారు. చూసారా, నేను లేస్తాను అని యేసుక్రీస్తు ప్రధానుల చేత చంపబడతాడని, యూదుల చేత చంపబడతాడని, మరలా 3వ రోజు తిరిగి లేస్తాడని ముందే ఆయన వాళ్ళకి హెచ్చరిక చేసిన మాట నమ్మలేదు వాళ్ళు. యేసుక్రీస్తు చనిపోవడము, ఆయన పాతి పెట్టబడము, 3వ రోజు తిరిగి లేవడం కూడా జరిగింది, కానీ చూసిన వాళ్ళు నమ్మలేదు. అయితే ఎవరు ఆయనని లేచినప్పుడు చూడలేదు. తర్వాత మగ్దలేని మరియ చూస్తుంది, కానీ ఆయన తోటమాలి అనుకొని అయ్యా నా దేవుణ్ణి ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను వెళ్ళి మోసుకొచ్చుకుంటాను అని చెప్పుద్ది. అంటే లేచాడు అని ఆమె కూడా నమ్మలేదు. అప్పుడు చెప్తుంది మరియా అని పిలవగానే ఆయన యొక్క పిలుపు ఈమెకు తెలుసు అనమాట. మరియా అని రబ్బూని అంటే, రబ్బూని అంటే బోధకుడా అని అర్థం. అప్పుడు వెంటనే ఆమెకు ఎంత నన్ను ముట్టుకోవద్దు, నేను పరలోకానికి వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకోవద్దని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆమె యేసుక్రీస్తు ఆ శిష్యులు అందరూ భయపడి, యూదులు ఏం చేస్తారో ఆయన లేచాడు కాబట్టి, అసలు చనిపోయినప్పుడు అందరూ భయపడి ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని 11 మంది కూడా కూర్చొని భయపడతా ఉంటారు. అప్పుడు తలుపులు వేసి ఉన్న గదిలోకి యేసుక్రీస్తు రావడం ఎంత గొప్ప ఆశ్చర్యం కదా. అప్పటికి కూడా నమ్మరు, దెయ్యమని భయపడతారు. ఆ లోపలికి వచ్చి నిలబడి అప్పుడు చెప్తాడు, భయపడకుడు, బాగా గద్దిస్తాడు యేసయ్య. ఏమనంటే, తాను లేచాక చూచిన వారిని మాట నమ్మనందున వారి అపనమ్మకమును హృదయ కాఠిన్యమును గద్దిస్తాడు. ఆ తర్వాత వారితో ఇలా, మీరు భూలోకమంతా వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు పడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడను. 11 మంది శిష్యుల కంటే శారీరకంగా ఈ లోకములో ఆయన తనువు చాలించాడు కనుక ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే ఈయన సువార్త ఇక్కడ కుంటుపడడానికి ఇష్టం లేదు కనుక యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరందరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మనివాడు శిక్ష విధించబడని దేవుడు వాళ్ళతో చెప్పాడు. నమ్మని వారి వెంట ఈ సూచనలు జరుగుతాయి. నా పేర దయ్యాలను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను చేత్తో ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన విషయం త్రాగిన వారికి హాని ఏమీ జరగదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత వస్తుంది అని ఇవన్నీ ఆ శిష్యులకి చెప్పి పరిశుద్ధాత్మతో వాళ్ళని అభిషేకించి ఆయన పరలోకానికి ఎక్కిపోవడం మనం చూస్తాం. ప్రభువైన యేసు వారితో ఇలా మాట్లాడిన తరువాత పరలోకానికి చేర్చుకొనబడి దేవుని కుడివైపున కూర్చున్నాడు. వారు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో వాక్యం ప్రకటించారు. ప్రభువు వారికి తోడైంది. వారి ద్వారా జరిగించిన సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. అలాగా అనేకమైన చోట్ల ఆయన శిష్యులందరూ కూడా సువార్త ప్రకటించిన విధానం మనం చూస్తాం.
మరి మీరు గ్రహించారు కదా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవడం అనేది ఈ యొక్క లేఖనాల ద్వారా మనము ఇది యథార్థమని, ఇది నిజమని చెప్పి మనం గ్రహించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. క్రైస్తవుడికి ఉన్న ప్రత్యేకత, ప్రభావం, నిరీక్షణ అంతా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు లేచిన క్రీస్తే. ఎందుకనగా లోక ఆరంభం మొదలుకొని నేటి వరకు రాజులు, నాయకులు, శూరులు, వీరులు, మతస్థాపకులు, మహనీయులు మరణం ద్వారా తిరిగి రాలేని లోకానికి వెళ్ళిపోతారు. చూసారా, ఇక్కడ ఈ లోకములో ఉన్న వాళ్ళందరి గురించి వ్రాయబడింది చరిత్ర. ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కడే తిరిగి లేచేవాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజులు కానీ, నాయకులు కానీ, శూరులు కానీ, వీరులు కానీ, మతస్థాపకులు కానీ, మహనీయులు కానీ, ఎంత గొప్ప వారైనా సరే చనిపోయిన తర్వాత మరలా శరీరంతో తిరిగి లేవరు అనే సంగతి మనకి తెలుసు. శరీరానికి ఉన్న పూర్వరూపమో భావమో మరలా పొందలేని స్థితిలో మట్టిలో కలిసిపోతారు. అర్థమైంది కదా. మనము ఎంత భక్తులమైనా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, ధనవంతుడైనా, ఎలాంటి వాడవైనా సరే ఆయన మాత్రమే పరిశుద్ధుడిగా తిరిగి లేవడం జరిగింది. ఇంకా ఎవ్వరూ కూడా మనం మరణించినా సరే ఈ శరీరం మాత్రం ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. అది గ్రహించుకోవాలి. పునరుజ్జన్మ ఉందని విశ్వసిస్తూ అనేకులు తమ వారు మరలా ఈ భూమిపై జన్మించి ఎరుగుతారని ఎదురు చూస్తున్నారు. మానవ చరిత్రలో ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే మరణము మట్టిలో చేర్చలేకపోయింది. హల్లెలూయా. చూసారా, ఎంత గొప్ప చరిత్ర మనము చదువుతున్నాం. ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కడే ఆ శరీరము మట్టిలో కలిసిపోకుండా లేచిన పరిశుద్ధుడు, పవిత్రుడు అని చరిత్ర చెప్తుంది. యేసుక్రీస్తుని శిలువలో వేలాడదీసి ఆయన సమాధికి ముద్ర వేసి రోమా సైనికుల్ని కావలుగా ఉంచారు. కానీ యేసు 3వ రోజు శరీరముతో తిరిగి లేచాడు. అది మనం లేఖనాల్లో మనం చదివాము, మనం చూస్తున్నాం. పునర్జన్మను గూర్చిన కట్టుకథలలాగా సైనికుల్ని కావలుగా ఉంచారు, కానీ ఎక్కడో శిశువుగా జన్మించలేదు. కానీ తనను సిలువ వేయకముందు ఉన్న శరీరముతోనే ఎటువంటి మార్పు లేకుండా తిరిగి లేచాడు. ఇది గ్రహించాలి. ఇవన్నీ యథార్థము, ఇదంతా నిజము. పరిశుద్ధ గ్రంథం అంటే నిజము, సత్యము, మార్గము, జీవం. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచాడనట సత్యమని మీరు నమ్మాలని మీకు మనవి చేస్తున్నాను. తమను సిలువ వేయక ముందు ఉన్న శరీరముతో ఎటువంటి మార్పు లేకుండా తిరిగి లేచినాడు యేసుక్రీస్తు మాత్రమే. తన కుమారుడైన యేసుక్రీస్తు జననానికి 100 సంవత్సరాల ముందే ఆయన జనన మరణాల గురించి సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రవక్తల ద్వారా లోకానికి తెలియజేశాడు. నిజమే కదా. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు లోకంలో పరిశుద్ధుడుగా అవతరిస్తాడని, జన్మిస్తాడని, ఆయన సిలువ వేయబడతాడని, మరణిస్తాడని, 3వ నాడు తిరిగి లేస్తాడని, పునరుద్ధానుడవుతాడని ప్రవక్తల ద్వారా మనకు ముందుగానే తెలియపరిచాడు తండ్రి అయిన దేవుడు. తాను సిలువ వేయబడతానని, 3వ రోజు తిరిగి లేస్తానని యేసు కూడా ముందుగానే చెప్పాడు. క్రిందటి ఎపిసోడ్లో చెప్పాను. తనని చంపుతారని, సిలువ వేస్తారని, నన్ను సమాధిలో పెడతాను, నేను 3వ రోజు తిరిగి లేస్తానని శిష్యులతో ఆయన 3 సార్లు ఆ యొక్క విషయం గురించి చెప్పినట్లుగా మనం చూస్తాం. కావలి వారు ముద్రించిన సమాధిని ఛేదించుకుని యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేది ఒక కట్టుకథగా, ముసలమ్మ ముచ్చటగా చేయాలని యూదామత గురువులు ప్రయత్నించారు. నిజంగానే అక్కడ ఉన్న కాపలాదారులు కింద పడిపోయి స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఆ రోమా ప్రభుత్వం ఏం చేశారంటే ఈయన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారని అబద్ధం చెప్పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకథగా చెప్పినట్లుగా ఆ కథ ఇప్పటికి అలాగా ఉన్నట్టుగా కూడా చెప్తారు చరిత్ర. కానీ వారు పరాజయం పొందారు. తిరిగి లేచిన క్రీస్తుని అనేకులు చూశారు. కలల్లో కాదు, దర్శనాల్లో కాదు, మామూలుగా మాంసం ఉన్న మనిషిగా, మేకులు గాయాలతో ఉన్న చేతులు, కాళ్ళు, ప్రక్కటెములు గాయం గల యేసుని అనేకులు చూసినట్లుగా చూస్తాం. చూశారు కదా. అక్కడ శిష్యులున్న రూములోకి వెళ్ళి ఆయన చేతులు ఇలా చూపించి, ఇగో నా చేతులలో గాయాలు, మీరు చూసి నమ్మండి అంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడని చెప్తాడు.
అలాగే మరి తోమా కూడా యేసుక్రీస్తుని నమ్మడు. ఆయన వచ్చినప్పుడు ఆయన లేకుండా ఉన్నప్పుడు ఆయన అడుగుతారు, నేను చూసి నమ్ముతాను కానీ చూడకుండా నమ్మనంటే అప్పుడు యేసే, తోమా ఇదిగో ఈ గాయాలలో చేతులు పెట్టి చూసి నమ్ము. కానీ చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడని యేసుక్రీస్తు చెప్తామట. అలా ఆయన తిరిగి లేచి ఆయన తనను తానుగా శిష్యులకు కూడా తన కనిపించుకొని శరీరముతో మనిషిలాగా నరుని రూపంలో వాళ్ళకి కనబడి, మరియకు కనబడి, శిష్యులకు కనబడి, మరి అని ఇద్దరు నడిచి వెళుతున్న వాళ్ళతో కూడా మాట్లాడినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. కొందరితో నడిచాడు. చేపలు పట్టడానికి వెళ్ళిన శిష్యులకు ఆహారం సిద్ధము చేసి ఎదురు చూశాడు. అవును, తిరిగి లేచిన యేసు ఒక యథార్థము సత్యము అని గ్రహించాలి మీరు. తిరిగి లేచుట, దేవుడు యేసుక్రీస్తు తిరిగి లేచుట యథార్థమని సత్యమని మీరు గ్రహించాలని దేవుని యొక్క చరిత్ర చెప్తుంది. అందుకని యోధా సంఘము తమ శక్తినంతా ఉపయోగించి యేసు శరీరాన్ని శిష్యులు దొంగిలించారని ప్రచారం చేశారట. కానీ వారే పరాజయం పొందారు. అవును, తిరిగి లేచిన యేసు నేటికి ఎన్నటికీ ఎప్పటికీ జీవించి ఉన్నాడు. అనేక మందితో ఆయన సజీవుడుగా మాట్లాడుతున్నట్టు, ఆయన కార్యాలను జరిగిస్తున్నట్టుగా ఇప్పటికీ మనం చూస్తున్నాము, వింటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడు, జీవము కలిగిన దేవుడు అని మీరు అందరూ నమ్మాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కోసం మనము అక్కడ అనేక మందిని మరి లేస్తాడో లేదో అని అపనమ్మకముగా ఉన్నవారికి ఆ రోమా ప్రభుత్వము సైనికులను అక్కడ మరి పెట్టినప్పుడు ఆ సైనికులు కూడా ఆ రాయి దొర్లించబడుటయు యేసుక్రీస్తు సజీవుడిగా లేచి వెళ్ళడం అక్కడ చూసి వాళ్ళు బోర్ల పడిపోవడం కూడా మనం చూస్తాం. అయితే వాళ్ళందరికీ ఎవరో యేసు శరీరాన్ని శిష్యులే దొంగిలించారని ఇదొక ప్రచారం చేశారు రోమా ప్రభుత్వం వారు. ఆయన శరీరాన్ని శిష్యులే దొంగిలించారు అని రోమా ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ అది యథార్థం కాదు అని యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి అనేక మందికి ఆయన సశరీరుడిగా కనిపించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. అక్కడ శిష్యులతో కూర్చొని శిష్యులకు ఏమి బోధించాడో కూడా మనము ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఏమని చెప్పాడు, మీరు భూలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తాడు. అపొస్తలుడైన పౌలు అపొస్తల కార్యములో 1వ అధ్యాయంలో దేవుడు కూడా వాళ్ళతో మాట్లాడి చెప్తారు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని చెప్పి వ్రాయబడింది. అలాగే యోవేలు గ్రంథము ద్వారా కూడా దేవుడు మాట్లాడిన మాటలు మనం వింటాం. ఆయన రాకడకు సూచనలు పరిశుద్ధాత్మతో మిమ్మల్ని ఆయన పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళు ఏమేమి చేస్తారో కూడా ఆయన చెప్తున్నాడు. ఏంటంటే ఏమని చెప్తున్నారు చూడండి, నా పేర దయ్యాలను వెళ్ళగొడతారు. నిజంగా మరి పేతురు, యోహాను వీళ్ళు కూడా యాకోబు వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆయన సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళిద్దరిని కూడా పట్టుకొని కొట్టి మరి బండతో మరి ఆ కాళ్ళకు బండ వేసి చెరసాల్లో వేసినట్టు కూడా, అలాగా పౌలు శీలను కూడా చెరసాల్లో వేసినా కూడా నేను దేవుని చూసినట్లుగా చెప్పడానికే మేమున్నాము, కానీ ఆయన వార్త తప్ప మరి ఏది కూడా మేము సువార్త ప్రకటించమని అంత గట్టిగా మాట్లాడినట్లు కూడా మనం చూస్తాం. ఎందుకంటే పేతురు యేసుక్రీస్తుని బంధించుకొని వెళ్ళినప్పుడు పేతురు వెంటనే చిన్నదానికి ఆ యొక్క యేసుక్రీస్తు నేను ఎరుగనని 3 సార్లు అబద్ధం ఆడినట్లుగా చూస్తాం. అంతటి అబద్ధం ఆడిన పేతురుని యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడానికి దేవుడు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఆయన మరి హతసాక్షిగా అవ్వడానికి కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఇష్టపడినట్లుగా చూస్తాం. ఆయన శిష్యులు ఈ లోకంలో అనేక చోట్ల ఎన్ని చోట్ల అంటే అనేక చోట్ల ఆయన చెప్పినట్లుగా మరి దురాత్మలను వెళ్ళగొడతారని, పాములను పట్టుకొని పాములను చేత్తో పట్టుకుంటారని, మరణకరమైన విషయం తాగినా మీకేమీ కూడా జరగదని
దేవుడు వాళ్ళకి దీవించి పరిశుద్ధాత్మతో నింపి వాళ్ళని పంపినట్టుగా చూస్తాం. అలా ప్రకటించారు. అపొస్తలుల కార్యముల మొత్తము కూడా ఎంత యథార్థముగా నీతిగా మరి ఆయన భక్తులు, ఆయన యొక్క శిష్యులు పేతురు, యాకోబు, యోహాను, మరి ఫిలిప్పు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఎంతగా ప్రకటించారంటే వాళ్ళను పట్టుకొని కొడతారు. మీరు గనక దేవుని సువార్త గురించి ప్రకటించడానికి వీల్లేదని వాళ్ళకి గట్టిగా చెప్పినా సరే వాళ్ళు మాత్రం దేవుని యొక్క వాక్యము తప్ప మీరేమీ మేము ప్రకటించమని చెప్పి ధైర్యంగా చెప్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొత్త భాషలు మాట్లాడతారని కూడా చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల కార్యములలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే అగ్ని జ్వాలలు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళ అన్య భాషలతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించినప్పుడు పరిశుద్ధాత్మతో మాట్లాడినట్లుగా, అన్య భాషలతో మాట్లాడినట్లుగా, అనేక మందిని రక్షణలోకి నడిపించినట్లుగా మనం చూస్తాం. దేవుని గురించి వీళ్ళు ఏమైతే చేశారో అవన్నీ పేతురు మరి అక్కడ నిలబడి ఎంతో ధైర్యంగా సువార్తను ప్రకటించినప్పుడు ఒక్క రోజులో 3,000 మంది రక్షించబడినట్లు మనం చూస్తాం. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ప్రియమైన బిడ్డలారా, మీరు నమ్ముతున్నారా? దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయనే మన కొరకు ఆ శిలువ మీద మరణించాడని, ఆ మరణించిన ఆయనను సమాధిలో పెడితే 3వ రోజు తిరిగి లేచాడని ఈ వార్తను మీరు నమ్ముతున్నారా? నమ్మండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడును అని చెప్పింది. అలాగే అపొస్తలుల కార్యములో ఇలా ప్రార్థించుతున్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేసిన ఈ ఆయన నామములో ప్రార్థన చేసిన వాళ్ళందరూ రక్షించబడ్డారని కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు నామములు మీరు ప్రార్థన చేయండి, రక్షించబడండి. ప్రియమైన ముఖ్యంగా అందరికీ నేను సువార్త ప్రకటించాలి, ఆయన క్రీస్తు గురించి చెప్పాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పునరుద్ధానుడు, ఆయన మన కొరకు శిలువ మీద మరణించిన, ఆయన రక్తముతో మన పాపాలను కడిగే పరిశుద్ధుడని మీరందరూ యవనస్తులైన బిడ్డలు సువార్తను ప్రకటించడానికి ఇష్టపడాలి. ఆ రోజుల్లో ఆ జాలరులైన శిష్యులను అందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా అనేక చోట్ల అనేక మందిని రక్షించి దేవుని వైపు ఇంకా ఇంకా ఆయన మీరందరూ కూడా రక్షించబడి ఆయన యొక్క మార్గములో నడవాలని, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని, ఆయన పరిశుద్ధుడుగా మరి మనకు తెలుసు కనుక ఆయన వాక్యాన్ని నమ్మి ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలకు నేను చెప్తున్నాను. ఎందుకంటే యవన కాలంలో తొట్టిల్లవద్దు ప్రియమైన బిడ్డలారా. యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే నిన్ను నన్ను రక్షించగలిగిన శక్తిమంతుడని మీరు గ్రహించి నమ్మండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి మీరందరూ రక్షించబడాలని, మీరందరూ దేవుని యొక్క పరిశుద్ధ సువార్తను ప్రకటించాలని, ఆయన నామంలో రోజుకు ఒకరికైనా నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని, నువ్వు సాక్షిగా నిలబడాలి. దేవుని యొక్క రక్షణ పొంది నీ సాక్షిగా నిలబడాలి, నీ సాక్ష్యం పొందాలి. వేషధారిగా బ్రతకొద్దు, నటించవద్దు. పరిశుద్ధ గ్రంథము పట్టుకొని పరిశుద్ధ గ్రంథము ద్వారా బ్రతకడానికి, ఆ వాక్యము ద్వారా జీవించడానికి దేవుని యొక్క పరిశుద్ధతను కోరుకో. ఆయన పరిశుద్ధులుగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడాలి. ఆయన ముందే చెప్పాడు శిష్యులకి, పెద్దలు ప్రధాన యాజకులు మరి యేసుని కొట్టి హింసించి సిలువ వేసి చంపుతారు, ఆయన సమాధిలో పెట్టబడి 3వ రోజు తిరిగి లేస్తాడని చెప్పి ముందుగానే హెచ్చరించాడు. ఆయన అలాగే తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన ఆ దేవుని మనము నమ్మాము కాబట్టి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడండి. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన దేవా, పునరుద్ధానుడైన దేవా, నీకు వందనాలు నాయనా. నీ పాదాల దగ్గరికి వచ్చాం ప్రభా. నీ ప్రేమలో నీ కృపలో ఆయన మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం కొరకు వందనాలు ప్రభా. అయా ఈ వాక్యమును విని బిడ్డలు నా తండ్రి నీ యొక్క సువార్తలో అయా నీ సువార్తను నమ్మి
బాప్తిసం పొందడానికి, రక్షించబడడానికి నీ కృప అనుగ్రహించమని ఈ టీవీ దగ్గర ఉన్న ప్రతి బిడ్డని ప్రభా, ఎవరెవరైతే ఉన్నారో, ఎవరికి ఏ ఆశ ఉన్నదో, ఏదైతే కావాలని అడుగుతున్నారో అవన్నీ వాళ్ళకి అనుగ్రహించమని అడుగుతున్నాం. అనారోగ్యముగా ఉంటే అనారోగ్యము నుండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాను. ఉద్యోగము కావాలంటే, డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే ఆ డిఎస్సిలో సీటు రావాలని యేసు నామములో దీవిస్తున్నాను ప్రభా. అలాగే నా తండ్రి అప్పుల బాధలు ఉంటే అప్పుల బాధల నుంచి విడుదల పొందాలని యేసు నామములో దీవిస్తున్నాను ప్రభా. ఇంకా మానసికమైన, శారీరకమైన ఏ ఆపదలు, ప్రమాదాలు ఉన్న వాటన్నిటి నుంచి విడుదల చేసి నాయన నమ్మి నిన్ను ఆయన రక్షించడానికి ప్రభా, నమ్మిన వారిని రక్షిస్తానని చెప్పావు ప్రభా. నమ్మి నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి. నా పేరున ప్రార్థన ఎవరైతే చేస్తారో వారిని రక్షిస్తానని చెప్పావు. అలాగే బిడ్డలందరూ నీ ప్రార్థన చేసి రక్షించబడడాన్ని కృపవాపై కుమ్మరించమని నజరేయుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.